ఇక మకర రాశి వారికి ఈ సంవత్సరం 2, 3, 4 ఉత్తరాషాఢ 2, 3, 4 శ్రవణ అన్ని పాదాలు ధనిష్ట 1, 2 పాదాలు మకర రాశిలోకి వస్తాయి. ఈ మకర రాశి వాళ్ళకి ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 3, అవమానం 1. తన యుద్ధనటువంటి ధనం ఉన్నప్పటికీ కూడా సమయానికి అనుకూలంగా లేకపోవడం వల్ల పరిస్థితుల కారణంలో అప్పు చేయట, డోలాయమానంగా ఉన్నటువంటి బస్తీ బుద్ధి, తర్వాత బుద్ధి వక్రించుట, మనస్సు చంచలమొకట, అధికంగా వ్యయం చేయుట, తేజోహాని, పరిస్థితులు తట్టుకోవర్య ప్రాప్తి, భార్యాసుఖము, బంధుజనుల యొక్క సౌఖ్యము, వర్తక వ్యాపారాదుల్లో లాభము, వ్యవహారంలో అనుకూలములు, తర్వాత శరీర ఆరోగ్యము, తీర్థయాత్రలు చేయడము, సుమిత్ర ప్రాప్తి, మంచి శుభ ఫలితాలని ఇస్తున్నాడు. ఇక్కడ మీరు ఇల్లు కట్టుకొనుట, భూమి కొనుగోలు చేయడం కూడా చేసేటువంటి అవకాశము బృహస్పతి వల్ల ఉంది. ద్వితీయ స్థానంలో శని వల్ల కార్యహాని, మనస్తాపము, హృదయ తాపము, దాయాదులతో బంధువులతో అనవసర కలహాలు, తర్వాత హీనస్త్రీ సంబంధం వర్తించుట, తర్వాత వీరు ధనహాని కలుగుట అనేటువంటిది ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి శని ప్రభావం ఉంటుంది. తర్వాత రాహు వీరికి 3వ స్థానంలో మీనరాశిలో సువర్ణమూర్తిగా ఉన్నాడు కాబట్టి మర్యాదకు హాని కలుగుట, మానసిక చింత, అన్నదమ్ములతో అనవసర విరోధములు, బంధుమిత్రులతో ద్వేషము, వృత్తి వ్యాపారములందు అనేక కష్టములు కూడా సంప్రాప్తిస్తాయి. కేతువు ఈ గ్రహం వారికి 9వ స్థానంలో ఉండడం వల్ల ఆవులు, గురుమైనటువంటి పశువులకు నష్టము, తర్వాత పంటలు ఆశించిన రీతిగా లేకపోవడము, ధాన్యములు నశించటం, ఆర్థిక ఇబ్బంది, తర్వాత ప్రయాణముల వల్ల అనవసరమైనటువంటి దుఃఖములు కలిగేటువంటి అవకాశం కూడా ఉంది.